తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే భోగి, సంక్రాంతి పండుగలు ముగిశాయి. మూడవ రోజు కనుమ పండుగ అంటే నాన్ వెజ్ ప్రియులకు అత్యంత ప్రీతికరమైనది. సంక్రాంతి వేడుకల్లో భాగంగా చివరి రోజైన కనుమ నాడు నాన్ వెజ్ తినడం ఆనవాయితీగా వస్తుంది. కనుమ నాడు ముక్కలేనిదే ముద్ద దిగదు అంటే అతిశయోక్తి కాదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని చికెన్, మటన్ సెంటర్లు ఉదయం నుంచి రద్దీగా మారాయి. చికెన్, మటన్లతో పోటీగా చేపలు కూడా అమ్ముడుపోతున్నాయని తెలుస్తోంది. కనుమ సందర్భంగా చికెన్, మటన్ మరియు అన్ని నాన్ వెజ్ రేట్లు అయితే పెరిగాయి. ఈ రేట్లకు సంబంధించిన సాయి అందిస్తారు. సాయి చెప్పండి, వాళ్ళ కనుమ సందర్భంగా నాన్ వెజ్ రేట్లు అయితే పెరిగినట్టు తెలుస్తోంది. మరియు ఆ దుకాణదారులు ఏమంటున్నారు, ఇక ప్రజలు ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళు ఏమంటున్నారు? రైట్, ప్రస్తుతం నేను మహంతి మార్కెట్, బేసిన్ రోడ్లో మహంతి మార్కెట్ విజయవాడలోనే అతిపెద్ద మార్కెట్ ఇది. చేపలు కానీ లేకపోతే చికెన్, మటన్ కానీ ఎక్కువ ఇక్కడ హోల్సేల్ అండ్ రీటైల్ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. బట్ ఈ మార్కెట్ పొద్దున్న 4 గంటల నుంచే పూర్తిగా కిటకిటలాడిపోతూ ఉంది. ఎందుకంటే ఈరోజు కనుమ అంటే అందరికీ తెలిసిందే, కనుమ అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ ఈరోజు తినాలని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. సో బేసిక్గా కనుమ రోజు మాత్రమే నాన్ వెజ్ తింటూ ఉంటారు. బట్ ఈ సంక్రాంతికి మాత్రం 3 రోజులు కూడా, భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు కూడా బీభత్సంగా చికెన్ సేల్స్ పెరిగాయని వీళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ 3 రోజులు చికెన్ సేల్స్ గతంలో కంటే అంటే గత సంవత్సరం కాదు, 2020-21 నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు బాగా పెరిగిపోయింది అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అంతకుముందు కరోనాకు ముందు ఉన్న చికెన్ సేల్స్ రేటు వేరు, కరోనా తర్వాత చికెన్ సేల్స్ రేటు వేరు. సో ఈ సేల్స్ కానీ రేట్ కానీ రెండు కూడా ఇప్పుడు డబుల్గా అయిపోయాయని చెప్తున్నారు. ఎందుకంటే బేసిక్గా 200 నుంచి 210 రూపాయలు నిన్నటి వరకు భోగికి ముందు వరకు అమ్మకాలు జరిగాయి. బట్ ఇప్పుడు చికెన్ రేటే ఇప్పుడు 230 నుంచి 240 రూపాయలకి ఈ 3 రోజులుగా అమ్ముతున్నారు. అంటే సేల్స్ ఏ విధంగా పెరిగిందో కూడా అర్థం చేసుకోవచ్చు. సేల్స్ పెరుగుతున్న దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ మొత్తం అమ్మకందారులు అయితే కూడా దీన్ని డిమాండ్కి సప్లైని ఈ రెండింటిని బేస్ చేసుకుని ఎంత డిమాండ్ ఉందో అంతే మేర సప్లైని కూడా ఇక్కడ అందిస్తున్న పరిస్థితి. మరొక వైపు చికెన్కి సంబంధించి కొనడానికైతే ఉదయం 4 గంటల నుంచి అందరూ కూడా ఈ మహంతి మార్కెట్కి వచ్చేస్తున్న పరిస్థితి. లోడ్లు అనేవి దిగుతూనే ఉన్నాయి, అవి ఖాళీ అవుతూనే ఉన్నాయి. జనాలంతా కూడా ఫ్లో అయితే కంటిన్యూగా ఇక్కడైతే తగ్గడం లేదు. బట్ చేపలు కూడా అదే పరిస్థితి ఉంది, మటన్ కూడా అదే పరిస్థితి ఉంది. పూర్తిగా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా, ఎందుకంటే భోగి రోజు, కనుమ రోజు, భోగి రోజు, సంక్రాంతి రోజు చాలా తక్కువ మంది నాన్ వెజ్ తింటారు. బట్ ఈసారి అలా లేదు. ప్రతిరోజు కూడా ఈ 3 రోజుల పాటు ప్రతిరోజు కూడా నాన్ వెజ్ తింటున్నట్టుగా కూడా చెప్తున్నారు. సో నాన్ వెజ్ తీసుకెళ్తున్నారా? అంటే మామూలు రోజుల్లో పోలిస్తే ఈసారి ఈ 3 రోజుల పండుగ రేట్లు ఎలా ఉన్నాయండి? పెరిగినాయి, బాగా పెరిగినాయి. ఇదివరకు రోజులు అంతా సంక్రాంతి ముందు రేట్ అంతా, ఇప్పుడు రేట్ అంతా? 150 ఉండేది, ఇప్పుడు 180 ఉంది. మటన్, ఫిష్ కూడా అంతే ఉందా? మటన్ నేను తీసుకుంది ఫిష్ ఒకటే తీసుకున్నాను, మటన్ తీసుకున్నాను. బేసిక్గా చాలామంది కనుమ రోజు మాత్రమే నాన్ వెజ్ తింటారు. బట్ ఈ 3 రోజులు కూడా సేల్స్ డబల్ అయ్యాయని చెప్తున్నారు. సో అంటే ఈ 3 రోజులు కూడా నాన్ వెజ్ తినడానికి ప్రధాన కారణం ఏంటి? పెద్దల పండుగ అంటారు. మీరైతే ఓన్లీ వాళ్ళ ఒక్కరోజు మాత్రమే? వాళ్ళ ఒక్కరోజే నేస్తాం, మిగతా రోజులు పెట్టాల. నేను పెద్దల పండుగ చేసుకున్నాము, ఈరోజు నాన్ వెజ్ తినాలని చెప్పి కంపల్సరీ తీసుకొచ్చాను. అంతా ఇక్కడ మొత్తం అన్నీ కూడా చెప్తున్నారు, రేట్లు పెరిగాయని చెప్తున్నారు. రేట్లు అయితే దానికి పెరిగింది, బాగానే పెరిగింది. 20 రూపాయలు 30 రూపాయలు పెరిగిందండి? అంతే, అలాగే పెరిగింది. అంటే ప్రతి సంవత్సరం ఎలాగ ఉంటుంది, ఈ సంవత్సరం ఎలా ఉందా? ఈ సంవత్సరం ఇంకొంచెం ఎక్కువ పెరిగింది రేట్లు. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ పెరిగింది. జనాలు కూడా అందు విధంగా బాగానే వచ్చారు. ప్రస్తుతం ఆయన ఫిష్లు తీసుకెళ్తున్నారు. సో ఒకవైపు అంటే చేపల మార్కెట్ అంటే తెలిసిందే. అయితే వీళ్ళంతా కూడా మొత్తం విజయవాడకి సంబంధించి మోస్ట్లీ ఎక్కువ శాతం జనాలందరూ కూడా వచ్చేది ఈ మహంతి మార్కెట్కే. సో మహంతి మార్కెట్ అయితే పొద్దున్నుంచి పూర్తిగా కిటకిటలాడిపోతున్న పరిస్థితిని చూస్తున్నాం. కనీసం ఇక్కడ నడవడానికి కూడా దారిలేనంతగా పూర్తిగా ఈరోజు చికెన్, మటన్ సేల్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. మనం ముందు చెప్పుకున్నట్టుగా ఇది అయితే ఈ ఇయర్లో అయితే ఇదే హైయెస్ట్ సేల్స్ రికార్డ్ అని కూడా చెప్తూ ఉన్నారు. సాధారణంగా దగ్గరగా ఒక 80,000 కేజీల వరకు అమ్ముతారని చెప్తూ ఉన్న నేపథ్యంలో ఈసారి అయితే దానికి ఖచ్చితంగా ఇంకా రేట్లు సేల్స్ ఎక్కువ పెరిగే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. ఈ సేల్స్ని బేస్ చేసుకుని ఉదయం వరకు కూడా 20 రూపాయల వరకు పెంచిన రేటు ఒక్కసారిగా ఇంకొక 10 రూపాయలు ఎక్స్ట్రా పెంచేసిన పరిస్థితి. సో ప్రస్తుతానికైతే వినియోగదారులతో అయితే మొత్తం ఈ చేపల మార్కెట్ కానీ లేదా ఈ చికెన్ మార్కెట్ కానీ పూర్తిగా కిటకిటలాడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది వినియోగదారులు ఉన్నారు. సార్ ఎంత చెప్తున్నారు? 800 చెప్తున్నారు. మామూలు రోజుల్లో రేట్ ఎంత? మామూలులో కూడా అంతే, ఒక 50 రూపాయల తేడా.
అమ్మకందారులు ఉన్నారు సార్. సేల్స్ ఎలా ఉన్నాయి ఈ ఏడాది? భగవంతుడిదలా బాగుందండి, నంబర్ 1. కాకపోతే రేటు 700 రూపాయలు 750 కొనుగోలు అయిపోయింది, అందుకనే 800 అమ్ముతున్నాం. మామూలు రోజులు 500 కొంటాం, 600 అమ్ముతాం. అది రోజులు ఇవాళ బాగా రేటు ఉంది, టూ మచ్ రేటు. అది నాటు ఒరిజినల్ అండి, మన దగ్గర డూప్లికేట్ ఉండదు. బయట మొత్తం కూడా డూప్లికేట్ అమ్ముతారు, మా దగ్గర. సో ఇది పరిస్థితి, మెహందీ మార్కెట్లో పరిస్థితి. ఇది పూర్తిగా కిటకిటలాడిపోతున్న పరిస్థితి. ఈ రోజు అయితే పండగనైతే అందరూ కూడా నాన్ వెజ్తో చేసుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ మొత్తం విజయవాడలో కనబడుతున్న పరిస్థితి. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాయి.